సిబిఐ అధికారులు ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు తిరుపతి లడ్డు అంశంలో. ఈ తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంటే కల్తీ జరగలేదు, అందులో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ ఛార్జ్ షీట్ లో అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. అదే ఛార్జ్ షీట్ ను కోర్టులో కూడా దాఖలు చేశారు. చంద్రబాబు నాయుడు ఈ ఛార్జ్ షీట్ కు సమాధానం చెప్పకుండా అందులో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీటీవీ రిపోర్ట్ ఇచ్చింది, సింథటిక్ గీని కలిపారు, బాత్రూమ్ కెమికల్స్ ని వాడారు అంటూ కొత్త ఆరోపణలు చేయడం మొదలు పెట్టడం పైన రాజకీయ వర్గాల్లో విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రజల్లో కూడా చంద్రబాబు నాయుడు తీరుపైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సిబిఐ అధికారుల నేతృత్వంలోని సిట్ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఆ ఛార్జ్ షీట్ కు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఆ ఛార్జ్ షీట్ కు సమాధానం చెప్పకుండా ఇంకో రిపోర్ట్ను ప్రస్తావించడం లేదా ఇంకో రకంగా కల్తీ జరిగిందని ప్రస్తావించడం అన్నది ఆ రిపోర్టును ఖచ్చితంగా తప్పు పట్టడమే అవుతుంది. ఆ రిపోర్ట్కు సమాధానం చెప్పిన తర్వాతే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయడానికి, వైఎస్ఆర్సీపీపై ఆరోపణలు చేయడానికి అర్హత సాధిస్తారన్నది విశ్లేషకుల అంచనా. ఎందుకంటే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు భాగస్వామిగా ఉన్నారు, రాష్ట్రంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సిబిఐ అధికారులు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ను చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పకుండా దాని దాటవేత వైఖరిని అవలంబిస్తూ ఆ అంశాల గురించి పట్టించుకోకుండా కేవలం ఆరోపణలు చేయడం ద్వారా ఎలా చంద్రబాబు నాయుడు మాటలు నమ్ముతారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ముందు సమాధానం చెప్పాల్సింది వైఎస్ఆర్సీపీ ప్రశ్నలకు కాదు, వైఎస్ఆర్సీపీ ఆరోపణలకు కాదు, సిబిఐ ఛార్జ్ షీట్ కు. సిబిఐ ఛార్జ్ షీట్ కు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పగలిగితే మిగిలిన అంశాలపైన వాస్తవికత ప్రజలకు అర్థమవుతుంది, మిగిలిన అంశాలపైన స్పష్టత వస్తుంది. లేదంటే మిగిలిన అంశాలపైన స్పష్టత రాదు, చంద్రబాబు ఆరోపణలు పేలవంగా మిగిలిపోతాయి, చంద్రబాబు ఆరోపణలు రాజకీయ విమర్శలు కానీ రాజకీయ ఆరోపణలు కానీ మిగిలిపోతాయి. చంద్రబాబు తిరుపతి లడ్డు అంశంలో నిజంగా కల్తీ జరిగిందని నమ్ముతూ ఉంటే సిబిఐ ఛార్జ్ షీట్ కు సమాధానం చెప్పాలి. అప్పుడే చంద్రబాబు మాటలను ప్రజలను నమ్మగలుగుతారు. సిబిఐ ఛార్జ్ షీట్ స్పష్టంగా చెప్పింది అందులో జంతువుల కొవ్వు కలవలేదని. చంద్రబాబు నాయుడు మాత్రం ఎన్డీటీవీ రిపోర్ట్ను ప్రస్తావిస్తున్నారు. లేదా మరికొన్ని రకాల రసాయనాలు కలిశాయి, దాని ద్వారా కల్తీ జరిగిందని చెప్పారు. ఇంతకీ కల్తీ ఏ విధంగా జరిగిందో చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వాలి. జంతువుల కొవ్వు కలవడం ద్వారా కల్తీ జరిగిందా, లేదా కెమికల్స్ ద్వారా నెయ్యి తయారు చేసి కల్తీ చేశారన్నది చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వాలి. జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు నమ్మితే అదే అంశాన్ని ప్రకటిస్తే సిబిఐ ఛార్జ్ షీట్ కు సమాధానం చెప్పాలి. సిబిఐ ఛార్జ్ షీట్ అందులో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు సింథటిక్ గీని తయారు చేశారు, దాన్నే కలిపారన్నారు, బాత్రూమ్ కెమికల్స్ వాడారని చెప్పారు. ఇంతకీ ఏ రిపోర్ట్ లో బాత్రూమ్ కెమికల్స్ వాడినట్టు ఉందన్నది చంద్రబాబు నాయుడు చెప్పాల్సినటువంటి సమాధానం. సిబిఐ ఛార్జ్ షీట్ లో ఎక్కడా కూడా జంతువుల కొవ్వు కలిసిందని చెప్పలేదు, బాత్రూమ్ కెమికల్స్ వాడారని చెప్పలేదు. అయితే ఈ రెండు కూడా కలవలేదని సిబిఐ ఛార్జ్ షీట్ స్పష్టంగా పేర్కొంది. మరోవైపు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే కల్తీకి సంబంధించినటువంటి నెయ్యి ట్యాంకర్లు 4 వచ్చాయి. వాటిని టీటీడీ అధికారులు వెనక్కి పంపితే 4 ట్యాంకర్లు కూడా మళ్ళీ పేరు మార్చుకొని టీటీడీకే వచ్చాయన్నది వైఎస్ఆర్సీపీ ఆరోపణ. ఈ ఆరోపణలు కూడా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని వైఎస్ఆర్సీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. ఒకటి, సిబిఐ ఛార్జ్ షీట్ కు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆయన ఆరోపిస్తున్నట్టుగా అందులో జంతువుల కొవ్వు లేదని తేలింది, అందులో బాత్రూమ్ కెమికల్స్ లేవని తేలింది. ఆ బాత్రూమ్ కెమికల్స్ అంశాన్ని అసలు సిబిఐ ఛార్జ్ షీట్ లో ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. మరోవైపు చంద్రబాబు హయాంలోనే 4 ట్యాంకర్లు కల్తీ నెయ్యికి సంబంధించి తిరుమలకు వచ్చాయి, టీటీడీకి వచ్చాయన్నది ప్రధానంగా ఆరోపణ. ఈ ఆరోపణ పైన కూడా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. రెండు అంశాలపై సమాధానం చెప్పకుండా ఎన్ని ఆరోపణలు చేసినా అవి వాస్తవ దూరంగా ఉంటాయి, ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలన్నది విశ్లేషకుల అభిప్రాయం.